ఒక టెస్ట్ ఇప్పుడు అమరావతి రాజధాని కావాలని జనం కోరుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు చెప్పలా. 2014 ఎన్నికల తర్వాతన విజయవాడ, గుంటూరుని మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తానని గుంటూరు కూడా కాదు, విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఈ రాజధాని విషయంలో ఎవరి రాజకీయం వాళ్ళదే ఉంది. ఇందులో జగన్ మాట మార్చాడు, చంద్రబాబు గారు కూడా మాట మార్చారు. జగన్ మార్చినటువంటి మాటల్లో ఒకటి, మొదట అమరావతికి సంబంధించి తను ఆ ఇనాగరేషన్ కూడా వెళ్ళాలి, శంకుస్థాపనకు. ఆ తర్వాతన తను ఎలక్షన్స్ ముందుకు వచ్చాడు, తను మాట్లాడాల. పార్టీలో ఉన్న నేతలు మాత్రం తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నట్టు జగన్ ఎక్కడికి వెళ్తాడు అన్నారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన టైంలో జరిగిన పేపర్ల ప్రచారం విజయవాడ, గుంటూరు మధ్యలో రోడ్ల మీదన కట్టబోతున్నాడు హైవే పక్కన అన్నటువంటిది. అది కూడా జగన్ చెప్పాల. జగన్ స్వయంగా నోటితో మాట్లాడిన మొదటి మాట 3 రాజధానులు అన్నటువంటి పాయింట్. ఆ 3 రాజధానుల్ని ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాతన అమరావతి అన్నదాన్ని తీసుకొచ్చి చట్టంలో పెట్టారు. ఈ చట్టంలో ఏమని పెట్టారు? అమరావతి అని. అంతేగాని అమరావతి నగరం స్టిల్ నౌ అనౌన్స్ చేయాల. విజయవాడ, గుంటూరుతో కూడిన అమరావతి ఉంటుంది, అలా లేకపోతే మున్సిపాలిటీ కింద మారిపోతుంది అని చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. తీరా చూస్తే ఆ విజయవాడ, గుంటూరు పక్కన పెట్టి 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. ఆ 29 గ్రామాలని కూడా ఇప్పటికీ ఒక నగరంగా అనౌన్స్ చేయలేదు, అమరావతి అని అనౌన్స్ చేయలేదు. అమరావతి పేపర్ మీద మాత్రమే ఉంది. వేర్ ఈజ్ అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న అమరావతి ప్రస్తుతానికి రికార్డులో ఉంది. ఓసారి విజయవాడలో దిగినోళ్ళు, గుంటూరులో దిగినోళ్ళు, ఓసారి ఓలానో లేకపోతే కనుక ఇంకో క్యాబో పెట్టుకునేటప్పుడు ఉబర్లోనో అమరావతి అని పెడితే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికే వెళ్తుంది. అంతేగాని వెలగపూడి వెళ్ళదు, ఉండవల్లి వెళ్ళదు, పెనుమాక వెళ్ళదు, వాటి మీదగా వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? అది అమరావతి. ఇంకా కన్ఫామ్ చేసుకోలేదు మన జ్యూరిస్డిక్షన్. హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ అంటే ఎల్బీ నగర్తో ఆరంభమై మియాపూర్ అని చెప్తారు. విజయవాడ ఎక్కడ అంటే సిరీస్ కంపెనీ దగ్గర నుంచి గొల్లపూడి దాకా అని చెప్తారు. ఇది జ్యూరిస్డిక్షన్. అమరావతి కట్టండి జ్యూరిస్డిక్షన్ తీసుకురాలేదు. ఈ జ్యూరిస్డిక్షన్ తీసుకురాకుండా మరొకసారి వివాదంలోకి తీసుకువెళ్తున్నాం. ఇది ఆలోచించుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అంశం ప్రభుత్వానిదైతే. మొదట 3 రాజధానులు చెప్పి ఆ పైన ఇప్పుడు మావిగన్ అంటున్నటువంటి జగన్ తాజాగా ఎన్నికలకు కూడా ఇదే అస్త్రం అంటున్నాడు. అమరావతి ఆ 29 గ్రామాలే కావాలనుకునే వాళ్ళు తెలుగుదేశానికి ఓటేయండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కూడా కలిపింది కావాలనుకుంటే నాకు ఓటేయండి, దీన్ని పర్ఫెక్ట్గా అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఇది తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు. అమరావతి జగన్ని గెలిపించింది 2019లో, అమరావతి జగన్ని ఓడించింది 2024లో. 29లో జగన్ని అధికారంలోకి రాకుండా చేస్తుందా, బాబుని అధికారంలోంచి దించుతుందా అన్నటువంటిది ఇక జనమే తేల్చాల్సిన అంశం. అది ఇప్పుడు ఎజెండాలో కీలకమైన ఘట్టానికి తీసుకొచ్చినటువంటి వేళ.